సాగంటే ప్రాణం, నేల తల్లంటే అమిత ఇష్టం. ఆ ఆరాధనా భావమే గుంటూరు యువకుణ్ణి సాగువైపు నడిపించాయి. చిరుద్యోగానికి స్వస్తి చెప్పించి కాడి పట్టుకునేలా చేశాయి. సాగుకి కొత్తే అయినా తండ్రి స్ఫూర్తితో ముందుకు సాగాడు. అందరిలా సాధారణ పంటలు, సంప్రదాయ పద్ధతుల జోలికి పోకుండా ఆధునిక సేద్యానికి జై కొట్టాడు. తన 9 ఎకరాల క్షేత్రాన్ని ప్రయోగాలకి కేంద్రంగా మార్చాడు. నిత్యం ఆదాయాన్నిచ్చే యాపిల్ బేర్, అంజూర, నిమ్మ, దానిమ్మ, మామిడి, బొప్పాయి పంటలు వేశాడు. నీటి ఆదా కోసం డ్రిప్, విద్యుత్ పొదుపు కోసం సోలార్ ఫలకలు ఏర్పాటు చేశాడు. సహజ కంచె కోసం పొలం చుట్టూ ఎర్రచందనం టేకు, శ్రీగంధం నాటాడు. విశాఖ పొలంలో కలియదిరుగుతూ అదనపు రాబడి ఇచ్చే కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. ఆధునిక యంత్రాలతో సాగుని సులభతరం చేసుకుని లాభాల బాటలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుత రోజుల్లో సాగు భారమైంది. అప్పులు అధికమై ఆదాయం కరువైంది. పెట్టుబడికి భరోసా లేక వ్యవసాయం అంటే యువత భయపడుతోంది. కొద్ది జీతమైన ఇతర రంగాల వైపే మొగ్గు చూపుతోంది. సేద్యంలో చేయి తిరిగిన రైతులు సైతం ఈ బండచాకిరి మీకొద్దు, బుద్ధిగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోండి అంటూ తమ పిల్లలకు సాగురీతి, నీతిని బోధిస్తున్నారు. కాడే కాలనాగుగా కాటేస్తున్న కాలంలో చక్కగా జీతం వచ్చే కొలువును వదిలి ఎవరైనా పొలం బాట పడతారా? మిగతా వారి సంగతేమో గాని గుంటూరు జిల్లా సావల్యాపురం మండలం గుంటుపాలెంకి చెందిన యువ రైతు అంజిరెడ్డి మాత్రం పొలంలోనే భవితం ఉందని గుర్తించాడు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు వస్తాయని అన్నవరపు అంజిబాబు విశ్వసించాడు. మార్కెట్లో గిరాకీ ఉండే పంటలు సాగు చేస్తే గిట్టుబాటు సమస్య ఉండదని భావించాడు. సరిగ్గా ఇవే సూత్రాలు తన 9 ఎకరాల పొలంలో అమలు చేశాడు. డ్రిప్, సౌర ఫలకాలు అమర్చుకుని పండ్ల తోటలు చక్కగా పెంచుతున్నాడు. నిత్యం పొలానికొచ్చి కంటికి రెప్పలా వాటి బాగోగులు చూసుకుంటున్నాడు. కలుపు, తెగుళ్ల సమస్య రాకుండా అంతర కృషి చేస్తూ నివారణ పద్ధతులు పాటిస్తున్నాడు. ఇలా ఒక్క కొండరేగు పంటలోనే 10 టన్నుల దిగుబడి సాధించాడు. త్వరలోనే మిగతా పండ్ల ఫలసాయం చేతికందనుందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. నేను 4 సంవత్సరాలు మెడికల్ షాప్లో పనిచేశాను. ఆ తర్వాత ఇంకా అది లాభం లేదని మా పొలంలోనే వ్యవసాయం చేయటం మొదలు పెట్టాను. ఒక బోర్ వేపించి బత్తాయి, మామిడి, రేగు, బొప్పాయి, నిమ్మ, జామ వేసాము. ఇప్పుడు రేగు పంట కోతకు వచ్చింది. బత్తాయి వేసి 2 సంవత్సరాలు 5 నెలలు అవుతుంది. 3వ సంవత్సరం నుంచి కాపుకు వస్తాయి. చుట్టూ బండ్ ప్లాంటేషన్ ఏమో ఎర్రచందనం, టేకు మొక్కలు వేసాము. ఒక 70 మొక్కలేమో శ్రీగంధం మొక్కలు వేసాము. శ్రీగంధం మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. ఈ భూమిని నమ్ముకోవడం వల్ల బాగా హ్యాపీగానే ఉంది. బాగానే లాభం వచ్చేటట్టుంది. యాపిల్ పేరు వస్తుంది. ఎకరానికి ఒక 10 టన్నుల దాకా వచ్చింది. 10 నెలలు అవుతుంది వేసి ఒక 10 టన్నుల దాకా వస్తుంది. 2 ఎకరాలు వేస్తే ఒక 20 టన్నులు అమ్మాము. సోలార్ కూడా పెట్టాము. డ్రిప్ పెట్టి నీళ్లు కూడా డ్రిప్పే. రైతుకి పంట, పాడి రెండూ ముఖ్యమే. ఇదే విషయాన్ని గ్రహించిన అంజిబాబు పెరటి కోళ్ల పెంపకం ప్రారంభించాడు. పైగా విశాల క్షేత్రంలో కోళ్లు కలియ తిరుగుతుంటే క్రిమికీటకాలు పోయి నేల గుల్లబారుతుందని 300 రాజశ్రీ కోళ్లను పెంచుతున్నాడు. అలాగే ఇంక్యుబేటర్ యంత్రంతో గుడ్లు పొదిగించి పిల్లలు చేయించడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నాడు. ఇంకా ఈ నాటుకోళ్ల పెంపకం ఉంది. రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది కదా, దాంట్లో నుంచి రాజశ్రీ పిల్లలు తెచ్చాము ఒక 200. అవి ఇప్పుడు గుడ్లు పెడుతున్నాయి. దాని నుంచి ఇంక్యుబేటర్ కూడా ఒకటి మేమే తీసుకొని పిల్లలు చేపిస్తున్నాం. వ్యవసాయమే లాభసాటిగా చేయాలని పట్టుదలగా చేస్తాం. ఎప్పటికప్పుడు మా ఉద్యానవన శాఖ అధికారులు కానీ వాళ్ళు యంత్ర పరికరాలు వచ్చినా మనకి సమకూర్చి దగ్గరుండి బాగా చేపిస్తాం. పొలంలో కన్న కొడుకు కష్టపడుతుంటే ఏ తండ్రైనా మురిసిపోతాడు. తనయుడికి సాయం అందిస్తాడు. అంజిబాబు తండ్రి రామయ్య సైతం చేదోడు వాదోడుగా నిలుస్తూ తోటని రక్షిస్తున్నాడు. దాని గాలిలో వ్యవసాయం చేసుకుంటాను నాన్నడు. సరే చేసుకో, దాని గురించి ఏం ఇబ్బంది ఉండదు అని నేను వెనకిడితుండి చేయించిన. ఆయన కష్టపడ్డారు. ఆయన మందు కొట్టుకోవటం అని ఆయన చేయటం, నేను వెనకిడితుండి చూడటమే తోటనే. దానికి అన్ని పనులన్నీ ఆయనే చేస్తాడు. అంత ఏదైనా గడ్డి ఉందంటే ట్రాక్టర్ పెట్టి ఎమ్మటే తోలిస్తాడు. ఏం ఇబ్బందులు లేవు దానికి. ఉద్యోగం వదిలి వ్యవసాయాన్ని నమ్ముకొని పట్టుదలతో శ్రమిస్తున్న అంజిబాబుని తోటి యువకులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. వారు కూడా కాడిపట్టాలన్న కాంక్షని వ్యక్తం చేస్తున్నారు. అటు అధికారులు మేము సైతం అంటూ రాయితీల సహకారం అందిస్తున్నారు.
బొబ్బాయి, బత్తాయి, మామిడి, రేగు అన్ని బాగా, జామ అన్ని బాగున్నాయి. ఇది పరికరాలతోటి కొత్త యంత్రాలతోటి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, బాగా చాలా కష్టపడుతున్నారు, బాగుంది. తర్వాత మేము కూడా వాటర్ పడితే చేయాలనుకుంటున్నాము, కానీ బోర్లు వేసి చూద్దాము, చూసి చేద్దామని మాకు కూడా ఆలోచన ఉంది. మా ఊర్లోకి వచ్చేసరికి ఇదే తోట, ఏం లేవు, కానీ దీన్ని చూసి మాకు కూడా ఆలోచన కలుగుతుంది, చేయాలనే విధాయకం ఉంది, కానీ వాటర్ పడాలి మాకు. మా గ్రామం తరపున అన్నవారు పంజుబాబు అనే అతను యువకుడు ఈ తోట ఇక్కడ మామిడి, ఎన్ఆర్జీఎస్ లో బత్తాయి ఈ 2 తోటలు వేసాడు. ఇప్పుడున్న యువతలో ఇతను టెక్నాలజీని ఉపయోగించి కూలీ రేట్లు తగ్గించి, కూలీ రేట్లు ఎక్కువ ఉన్న ఇప్పుడులో టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేస్తుండో. ఇక్కడ కోళ్ళ పెంపకం గాని, ఇంకా అదర్వైజ్ బత్తాయి, బొప్పాయి, రేగాయలు మొత్తం ఎక్కడెక్కడి నుంచో తెప్పించి వేసి సమృద్ధిగా డ్రిప్, సోలారు ప్రభుత్వం తరఫున డ్రిప్, సోలార్ వచ్చాయి, చేస్తున్నాడండి. వ్యవసాయ రంగమైనా ఏ రంగమైనా నవీకరణ, ఆధునీకరణ అనేది చాలా కీలకమైన అంశాలు. వ్యవసాయం గిట్టుబాటు కాదని వ్యవసాయ రంగానికి దూరంగా ఉంటున్నారు నేటి యువత. కానీ అంజిబాబు మాత్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ అభివృద్ధి పథకాలను వినియోగించుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఈ అంజిబాబు మిగతా యువతకి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తానడం సందేహం లేదు. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.